మధ్యప్రదేశ్లోని నర్మదా నదిపై ఉన్న బర్గీ డ్యాం వద్ద జరిగిన బోట్ ప్రమాదం దేశాన్ని కుదిపేసింది. ఒక టూరిస్ట్ బోట్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40కి పైగా మంది ప్రయాణిస్తుండగా కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో నిజంగా మనసును కదిలించిన విషయమేమిటంటే, ఒక తల్లి తన చిన్న కొడుకుని కౌగిలించుకుని మృతి చెందినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో. ఆ ఫోటో చూసిన ప్రతి ఒక్కరి గుండె భారమైంది. కానీ ఆ ఫోటో వెనుక ఉన్న నిజం వేరే. అది అసలు నిజం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిన ఒక ఫేక్ చిత్రం మాత్రమే. ఈ విషయాన్ని అధికారులే స్పష్టం చేశారు. అంటే ఒక విషాద ఘటనను కూడా కొందరు కంటెంట్ కోసం వాడుకుంటున్నారన్నమాట. లైక్స్ కోసం, వ్యూస్ కోసం. ఎంతవరకు వెళ్ళాలి? ఒక తల్లి ప్రేమను, ఒక కుటుంబ బాధను కూడా ఇలా కథలా తయారు చేసి ప్రజల ముందు పెట్టడం సరైనదేనా? ఇది ఒక్కసారి జరిగిందే కాదు. ప్రతి ఘటన తర్వాత వాస్తవం కంటే ఎక్కువ డ్రామా సృష్టించడం ఒక ట్రెండ్గా మారింది. వైరల్ కావాలి, ఫేమ్ రావాలి, రావాలి, అదే లక్ష్యం అయిపోయింది. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, కొన్నిసార్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ సోషల్ మీడియా కథలనే నమ్మి వార్తలిస్తోంది. సెన్సిటివ్ విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం కాదా? ఫేక్ వార్తలు వ్యాప్తి చేయడం కేవలం తప్పు కాదు, చట్టపరంగా కూడా నేరమే. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా చర్యలు ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదు? గత ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఈ విషాదాలు ఆగవు. ఒకవైపు నిర్లక్ష్యం, మరోవైపు ఫేక్ కంటెంట్. మధ్యలో ప్రాణాలు కోల్పోయేది మాత్రం అమాయకులే. చివరికి నిర్ణయం ఇది. నిజం తెలుసుకోవాలా, లేక వైరల్ చూసి నమ్మాలా? గుర్తుంచుకోండి, మెరిసిందంతా బంగారం కాదు, వైరల్ అయినదంతా నిజం కాదు.